యాటిట్యూడ్ కోడర్. నేను మీ యాటిట్యూడ్ కోడర్. లాస్ట్ టైం అయితే మనమైతే మన పోర్ట్ఫోలియో వెబ్సైట్ అయితే హెచ్టిఎంఎల్ వరకు చేసి అయితే ఆపేసాం కదా. ఇప్పుడైతే మన యొక్క హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ కి అయితే మనమైతే స్టైల్స్ అనేవి అయితే అప్లై చేయబోతున్నాం అనమాట. మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ కి స్టైల్స్ అప్లై చేసిన తర్వాత అయితే మన యొక్క అవుట్పుట్ అనేది అయితే ఇలా ఉంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడైతే కోడ్ అంటే రాయకుండా మీకైతే ఆల్రెడీ రాసిన కోడ్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ యూ విల్ హ్యావ్ సమ్ క్లారిటీ అనమాట. విఎస్ కోడ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే స్టైల్ ట్యాగ్ లోపల అయితే మన యొక్క స్టైల్స్ అయితే రాస్తాం అనమాట. స్టైల్ ట్యాగ్ అనేది ఒక ఎంట్రీ పాయింట్ అనమాట మన స్టైల్స్ కి. స్టార్టింగ్ లోనే మన స్టైల్స్ రాస్తాం. ఓకే, హెడ్ సెక్షన్ లోపల అయితే మనం అయితే స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేసి దానిలో అనేది అయితే స్టైల్స్ రాస్తాం అనమాట. ఇక్కడైతే యూనివర్సల్ సెలెక్టర్ అంటారు ఫ్రెండ్స్. ఈ స్టార్ సింబల్ ఉండేది అంటే ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని సెలెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ బాక్స్ సైడింగ్ అనేది డిఫాల్ట్ కంటెంట్ బాక్స్ ఉంటది. దాన్ని అయితే మనం అయితే బార్డర్ బాక్స్ చేంజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ మన స్టైల్స్ అప్లై చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ విత్ అనేది 100 పిక్సెల్స్ ఇస్తాం. దానికి మనం ప్యాడింగ్ యాడ్ చేసి ఒక 10 పిక్సెల్స్ యాడ్ చేసి మళ్ళీ మార్జిన్ ఒక 10 పిక్సెల్స్ యాడ్ చేస్తే దాని టోటల్ సైజ్ అనేది అది 120 పిక్సెల్ గా ట్రీట్ చేస్తుంది. కానీ అలా ట్రీట్ చేయకుండా మనం బార్డర్ బాక్స్ ప్రాపర్టీ యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మొత్తం అనేది 100 పిక్సెల్స్ లోనే తీసుకుంటది. ఓకే, నెక్స్ట్ అయితే మనమైతే బాడీ ట్యాగ్ అంటే టోటల్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అనమాట. బాడీ అంటే ఆ బాడీలో ఫాంట్ ఫ్యామిలీ ఏరియల్ సాన్స్ సెరిఫ్. దీని అర్థం ఏంటంటే ఇది ఫాంట్ నేమ్ అనమాట. నెక్స్ట్ ఈ మొత్తం బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వైట్ లో పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వైట్ కలర్ ని రెడ్ లో చేంజ్ చేస్తే ఇక్కడ చేంజ్ అవుతుంది. చూసారుగా, నేనైతే ఇక్కడ డిఫాల్ట్ వైట్ లోనే పెడతాను. ఓకే, నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇక్కడ మీ ఇష్టం వచ్చిన కలర్ వేసుకోవచ్చు. నేనైతే హెక్సాడెసిమల్ కోడ్స్ ఇచ్చా. ఇంకా మీకు ఇష్టం వచ్చిన కలర్స్ అనేది అయితే మీరైతే కలర్ పిక్కర్ ద్వారా అయితే ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ అంటే టెక్స్ట్ కలర్ అనమాట, బాడీలో ఉండే టెక్స్ట్. నెక్స్ట్ మార్జిన్ అనేది 0 అంటే బాడీ ఒక మార్జిన్ అంటే ద స్పేస్ బిట్వీన్ దీస్ అనమాట, 0 ఇచ్చేసాం. నెక్స్ట్ ప్యాడింగ్ అనేది 20 పిక్సెల్స్ అంటే కంటెంట్ కి అంటే బాడీలో ఉన్న కంటెంట్ కి బాడీకి ఉన్న స్పేస్ అనేది వచ్చేసి 20 పిక్సెల్స్. నెక్స్ట్ ఇంకొక యానిమేషన్ అనేది యాడ్ చేసాం. షేడింగ్ అనే యానిమేషన్ అనమాట. ఇది ఇక్కడ రాస్తున్నాం. కీ ఫ్రేమ్స్ అనే ఒక కీవర్డ్ వాడి మన యానిమేషన్స్ అనేది డిక్లేర్ చేస్తాం. కీ ఫ్రేమ్స్ అనేది ఇది ఒక యానిమేషన్ అని బ్రౌజర్ చెప్తారు అనమాట. నెక్స్ట్ ఫేడింగ్ అనేది యానిమేషన్ నేమ్. ఇక్కడ ఫ్రమ్ టు ఫ్రమ్ అంటే స్టార్టింగ్ ఏం జరగాలని. ఒపాసిటీ అనేది 0 అంటే ఏం కనపడదు. నెక్స్ట్ ఆపోజిట్ అనేది 1 అంటే మొత్తం కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక్క సెకండ్ మీకు ఫ్లాష్ లాగా వచ్చింది కదా, అదే దీని యానిమేషన్. నెక్స్ట్ వచ్చేసి H1 అంటే హెడ్డింగ్ ట్యాగ్. ఐ యు మీన్ దిస్ వన్ అనమాట. ఇక్కడ వెల్కమ్ టు ఉంది అట్లా H1 లో రాసిన ట్యాగ్స్ అన్నిటికీ కలర్ అనేది బ్లూ ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కలర్ అనేది నా ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎల్లో పెట్టుకుంటా. ఓకే, కలర్ అనేది చేంజ్ అవుతుంది. కానీ నేను బై డిఫాల్ట్ ఉన్న కలర్ కి చేంజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ టెక్స్ట్ అలైన్ సెంటర్. టెక్స్ట్ అలైన్ సెంటర్ అన్నమంటే ఇక్కడికి ఇది సెంటర్ లోకి వస్తుంది. నేను ఒకవేళ టెక్స్ట్ అలైన్ సెంటర్ తీసేస్తే ఆ ఒక టెక్స్ట్ అనేది ఎలా ఉంటుందో మీకైతే లైవ్ లో చూపిస్తాను అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ లెఫ్ట్ కి వెళ్ళిపోయింది. అలా కాకుండా నాకు టెక్స్ట్ అలైన్ అనేది సెంటర్ ఉండాలన్నమాట. అంటే నేనేం చేస్తాను, దాన్ని ఎలా ఉందో అలా చేసేస్తాను. ఇదోండి, టెక్స్ట్ వచ్చేసి సెంటర్ లోకి వచ్చేసాను. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్. H1 కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఉండాలంటే వైట్ ఉండాలి. ఓకేనా, ఇదంతా వైట్ కలర్. వైట్ లాగా ఉంది కదా, ఇక్కడ నేను కలర్ అనేది మార్చుకోవచ్చు కావాలంటే. మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ బ్లాక్ పెట్టాను అనుకోండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ఇలా. ఓకే, నేను డిఫాల్ట్ వైట్ పెట్టుకుంటున్నా. ఓకే, దెన్ ప్యాడింగ్ అనేది 15 పిక్సెల్స్. ప్యాడింగ్ అనేది ఇక్కడికి గ్యాప్ అనమాట. మొత్తం 15 పిక్సెల్, 5 నుంచి 15 అట్లా. ఇప్పుడు నేను ప్యాడింగ్ అనేది డిఫరెంట్ చేంజ్ చేసి చూపిస్తాను, మీకు అప్పుడు అర్థమవుతుంది బాగా. ఓకే, నేను ఒక 25 పిక్సెల్స్ అనేది పెడతా. సో ఇక్కడ చూసారు కదా డిఫరెన్స్, స్పేస్ అనేది పెరిగింది. సో నేను మళ్ళీ డిఫాల్ట్ పెట్టేస్తాను అనమాట. ప్యాడింగ్ అనేది ఇలా వర్కౌట్ అనమాట. నెక్స్ట్ బార్డర్ రేడియస్ అనేది 8 పిక్సెల్స్ అంటే ఇక్కడ కర్వ్ లాగా వచ్చింది కదా, దీనికోసం అనేది మనం అయితే బార్డర్ రేడియస్ అనేది వాడతాం. నెక్స్ట్ ట్రాన్సిషన్ అనేది ఏదైనా ప్రాపర్టీ అనేది స్మూత్ గా ఫంక్షన్ అవడానికి యూజ్ చేస్తాం. పక్కన దాని యొక్క టైమింగ్ ఫంక్షన్ అనేది వాడతాం. ఎంత టైంలో ఆ ప్రాపర్టీ అనేది చేంజ్ అవుతుందో చెప్తాం. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఇప్పుడు ట్రాన్సిషన్ అంటే దీనిలో ఏం ట్రాన్సిషన్ అవ్వాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అవ్వాలి. అది కూడా 0.5 సెకండ్స్ లో చేంజ్ అవ్వాలి. ఓకే, అక్కడ ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవ్వాలి ఇక్కడ రాసుకుంటాం. అంటే H1 పైన ఈ హెడ్డింగ్ ట్యాగ్ పైన మౌస్ కర్సర్ వెళ్ళినప్పుడు హోవర్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఈ కలర్ లో చేంజ్ అవ్వాలి. అది 0.5 సెకండ్స్ లోపల చేంజ్ అయిపోవాలి, దాని అర్థం అది. నెక్స్ట్ H2 ఎలిమెంట్స్ అంటే
నేను H2 ట్యాగ్స్ ఇది రాసా. సో H2 ట్యాగ్స్. కలర్ అనేది ఇది వస్తది. నేను కలర్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ చూపించా. ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన కలర్స్ అనేది పెట్టుకొని నేను గ్రీన్ పెడుతున్నా. సో సేవ్ చేసి ఇక్కడ గ్రీన్ వచ్చేసింది కదా! అలా మీ ఇష్టం వచ్చిన కలర్స్ అనేది అయితే చేంజ్ చేసుకోవచ్చు. నేను ఓకే బై డిఫాల్ట్ కంట్రోల్ Z కొట్టేసి నేను ఉన్న కలర్‌ని ఉంచేస్తున్నా. ఓకే. నెక్స్ట్ మార్జిన్ టాప్. అంటే టాప్ నుంచి గ్యాప్ ఇక్కడ కనిపిస్తుంది కదా! టాప్ నుంచి గ్యాప్ 30 పిక్సెల్స్ ఉంది. నేను దాన్ని ఇంక్రీజ్ చేస్తే స్పేస్ అనేది పెరుగుతది. సో, నేను 50 పిక్సెల్స్ చేశా. మీకు డిఫరెన్స్ కనిపించిందా? సరే. ఓకే. దాన్ని 150 పిక్సెల్స్ చేస్తా. సో, దట్ మీకు క్లారిటీ వస్తది. చూసారు కదా ఎంత గ్యాప్ వచ్చిందో? అది. నేనైతే 30 పిక్సెల్సే పెట్టుకున్నా. అది మీ ఇష్టం. మీ రిక్వైర్మెంట్ బట్టి అయితే గ్యాప్ అనేది అయితే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్. పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే నేను రాసుంటా కదా! ఇదిగోండి. ఇది పారాగ్రాఫ్ ట్యాగ్ లోపల రాసా. ఆ పారాగ్రాఫ్ ట్యాగ్. ఫాంట్ సైజ్ అనేది ఎంత? 16 పిక్సెల్స్. అంటే ఆ టెక్స్ట్ సైజ్ అన్నమాట. నెక్స్ట్ లైన్ హైట్ అంటే ఎంత? 1.6 అంటే వర్టికల్ గా స్పేస్ అంటే ఇక్కడికి ఇక్కడికి స్పేస్ ఎంత? 1.5 1.6 ఉంది కదా! నేను దాన్ని ఒకవేళ 6 చేస్తా. అప్పుడు మీకు కొంచెం క్లారిటీ వస్తది. ఇదిగోండి. చూసారు కదా! 6 అయినప్పుడు. ఓకే. నేను మళ్ళీ డిఫాల్ట్ గా 1.6 చేసేస్తా. ఓకే. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. చూడండి మళ్ళీ ఏం చేస్తాను. పారాగ్రాఫ్ ట్యాగ్. ఇక నేనైతే 5.6 అయితే చేంజ్ చేసి చూపిస్తా ఒకసారి మీకు. ఇక్కడ చూసారు కదా! ఇక్కడ ఎంత గ్యాప్ వచ్చిందో దాన్నే లైన్ హైట్ అన్నమాట అంటారన్నమాట. ఓకే. నేను చేంజ్ చేసేస్తున్నా. టెక్స్ట్ అలైన్ సెంటర్ అంటే ఈ టెక్స్ట్ అనేది సెంటర్‌కి వస్తది. అది మీకు ఆల్రెడీ చెప్పా. నెక్స్ట్ యాంకర్ ట్యాగ్. యాంకర్ ట్యాగ్ అంటే నేను యాంకర్ ట్యాగ్ లోపల రాసిన ఎలిమెంట్ ఇది. దీని యొక్క డిఫాల్ట్ కలర్ అనేది గ్రీన్ కలర్ పెట్టుకున్నాం. నేను ఇక్కడ మార్చేసి బ్లూ పెట్టుకుంటా. అక్కడ బ్లూ అప్లై అవుతది. అలాగా. నెక్స్ట్ దీని యొక్క టెక్స్ట్ డెకరేషన్ నల్. బై డిఫాల్ట్ అది అండర్‌లైన్ వస్తది. దాన్ని తీసేసి నన్ పెట్టుకున్నా. ఫాంట్ వెయిట్ బోల్డ్. బోల్డ్ అంటే అది కొంచెం బోల్డ్‌గా కనిపిస్తది. ఇంకా ట్రాన్సిషన్. దీని దగ్గరికెళ్ళినప్పుడు కలర్ చేంజ్ అవ్వాలి. కలర్ అనేది ఎంతలో చేంజ్ అవ్వాలి? 4 సెకండ్స్‌లో చేంజ్ అవ్వాలి. ఏజ్ అంటే స్టార్టింగ్‌లో ఫాస్ట్‌గా తర్వాత స్లోగా అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ హోవర్ చేసినప్పుడు కలర్ చేంజ్ అవ్వాలని పెట్టుకున్నా. ఇక్కడ హోవర్ చేసినప్పుడు కలర్ చేంజ్ అవ్వాలి. అది దాని తర్వాత అండర్‌లైన్ అవ్వాలి. ఆ కలర్ ఎంతసేపులో చేంజ్ అవ్వాలి? 0.4 సెకన్‌లో చేంజ్ అవ్వాలి. నెక్స్ట్ ఇమేజ్. ఇమేజ్‌ని బ్లాక్‌గా ఇదొక సెపరేట్ బ్లాక్‌గా నేను డిస్‌ప్లే చేసుకున్నా. మ్యాక్స్ విడ్త్ 100%. ఇమేజ్ యొక్క విడ్త్ అనేది 100%. ఇమేజ్ ఎంత విడ్త్ అయితే ఉంటదో అంత విడ్త్ ఆక్యుపై చేయాలి. హైట్ అనేది ఆటోమేటిక్‌గా అదే అడ్జస్ట్ చేసుకుంటది. మీరు కావాలంటే హైట్ ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. 100 పిక్సెల్స్‌తో మెన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మార్జిన్ టాప్. టాప్ నుంచి మార్జిన్ అంటే ఇది ఇక్కడి నుంచి ఇక్కడ వెబ్‌సైట్ నుంచి ఇక్కడ గ్యాప్ ఉంది కదా! అది. అదనే నేను 10 పిక్సెల్స్ ఇచ్చా. అలా కాకుండా నేనైతే కావాలనుకుంటే 50 పిక్సెల్స్ కూడా ఇచ్చుకోవచ్చు. చూపిస్తాను. 50 పిక్సెల్స్ అన్నప్పుడు గ్యాప్ పెరిగింది. కానీ నేను 10 పిక్సెల్స్ ఇచ్చేస్తున్నా. నెక్స్ట్ ఆటో. మిగతాది సెంటర్‌లోకి ఆటోమేటిక్‌గా అదే అప్డేట్ చేసుకుంటదనమాట. అదే తీసుకొని మెజర్ చేసుకుంటది. నెక్స్ట్ బార్డర్ రేడియస్ 8 పిక్సెల్స్. ఇక్కడ బార్డర్స్‌లో ఇక్కడ కర్వ్ వచ్చింది కదా! అది 8 పిక్సెల్స్ అని పెట్టడం వల్ల వచ్చింది. నేను దాన్ని చేసి మీకు 50% పెడితే రౌండ్ సర్కిల్ వస్తది. కొంతమందికి సర్కిల్‌గా ఉండడం అంటే ఇష్టం కాబట్టి సర్కిల్ కూడా పెట్టుకోవచ్చు. ఇదిగో నేను చూపించా ఇట్లా. అంటే దీని అర్థం ఇప్పుడు మీకు అర్థమైతే చెప్తా. ఇక్కడ విడ్త్ అనేది 100% తీసుకోండి. హైట్ ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసుకుంటుంది కాబట్టి ఇట్లా వచ్చింది. అదే నేను ఒక్క సెకండ్ ఇది తీసేసి విడ్త్, విడ్త్ అనేది మాన్యువల్‌గా మెన్షన్ చేస్తా. విడ్త్ ఒక 200 పిక్సెల్స్ అనుకుందాం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ హైట్ స్క్వేర్ లాగా అవుతదన్నమాట. 200 పిక్సెల్స్ అనుకుందాం. సో, ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ సర్కిల్ అనేది వచ్చింది కదా! ఇలా మీరైతే విడ్త్‌ని, హైట్‌ని మాన్యువల్‌గా చేసుకొనైతే చేసుకోవచ్చు. కానీ నేను నార్మల్‌దే పెట్టేస్తాను అనమాట. ఓకే. ఓకే. మీకు అర్థమైంది అనుకుంటున్నా బార్డర్ రేడియస్. 50% అంటే బార్డర్‌లో 50% కట్ చేసేసి ఇక్కడ ఒక 50, ఇక్కడ ఒక 50, కింద ఒక 50, రైట్‌లో ఒక 50 అలాగా. నెక్స్ట్ వచ్చేసి బాక్స్ షాడో అనమాట. ఈ షాడోలో అయితే ఫస్ట్ అయితే హారిజాంటల్ షాడో, వర్టికల్ షాడో, నెక్స్ట్ దాని యొక్క బ్లర్‌నెస్ అన్నమాట. నెక్స్ట్ నాకైతే ఇక్కడ షాడో వచ్చింది కదా! మీకు కొంచెం ఇంక్రీజ్ చేసి చూపిస్తా. ఒక 20 పిక్సెల్స్ ఇస్తే మీకు బాగా అర్థమైతది. ఓకే. బ్లాక్ కాకుండా రెడ్ ఇద్దాం. రెడ్. బ్లూ ఓకే. ఇది ఇద్దాం. ఇక్కడ వచ్చింది చూడండి కలరు. దానికనమాట. మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు బాక్స్ షాడో. ఈ కలర్ అనేది మీ ఇష్టం అనమాట. ఓకేనా? ఇది కలరు. ఇది హారిజాంటల్‌గా ఎంత ఉండాలి, వర్టికల్‌గా ఎంత ఉండాలి, దాని యొక్క బ్లర్‌నెస్ అన్నమాట.
ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ చేంజ్ చేస్తా, మీకు అర్థమవుతుంది బాగా. 20 పిక్సెల్స్ పెడితే ఇప్పుడు నేను ఈ కలర్ అనేది రెడ్లో చేంజ్ చేస్తా. ఓకే, ఇక్కడ కనపట్లేదు ఇమేజ్ వల్ల. ఓకే దెన్ ఫైన్. అది ఇది వచ్చేసి వర్టికల్, హారిజాంటల్, దీని యొక్క బ్లర్నెస్, దీని యొక్క కలర్. నెక్స్ట్ ట్రాన్సిషన్. ట్రాన్స్ఫార్మ్ అనేది 0.5 సెకండ్స్ లో అవ్వాలి. ఇమేజ్ పైన హోవర్ చేసినప్పుడు ట్రాన్స్ఫార్మ్ స్కేల్ 1.5. ఇక్కడ చూసినప్పుడు జూమ్ అవుతున్నారు, అది ఎంత జూమ్ అవ్వాలని ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం. నేను 1.5 కాస్త 25 కూడా పెట్టుకోవచ్చు, 1.20. అప్పుడు ఇంకా ఎక్కువ జూమ్ అవుతుంది, చూసారా. ఇట్లా స్కేల్ అనే ప్రాపర్టీ దానికి యూస్ చేస్తాం. ఓకే, నేను డిఫాల్ట్ గానే ఉంచేస్తున్నా. ఓకేనా. ఓ, మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఇమేజ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ అన్ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్ అంటే ఇది అన్ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్. ఓకే, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే వైట్, ఇట్లా వైట్ కనిపిస్తుందా, వైట్. దీన్ని చేంజ్ చేసి ఇక్కడ చేంజ్ అవుతుంది, చేంజ్ చేసి చూపిస్తాం. ఇక్కడ చేంజ్ అయింది. ఓకేనా, అలా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్. నెక్స్ట్ ప్యాడింగ్ 15 పిక్సెల్స్ చెప్పా. ప్యాడింగ్ అంటే దీని నుంచి దీనికి గ్యాప్ ఎంత ఉండాలనేది. నెక్స్ట్ బార్డర్ రేడియస్ 8 పిక్సెల్స్, ఇది 8 పిక్సెల్స్, దీన్ని పెంచుకోవచ్చు. బాక్స్ షాడో చెప్పా. నెక్స్ట్ టేబుల్. నెక్స్ట్ టేబుల్, ఈ టేబుల్ ని విత్ అనేది 100% ఇచ్చేస్తాం. బార్డర్ కొలాప్స్ అంటే ఇక్కడ రెండు బార్డర్స్ అన్ని కలిపి ఒకటే బార్డర్ లాగా వస్తుంది కొలాప్స్ అంటే. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వైట్. దీని యొక్క టేబుల్ బ్యాక్గ్రౌండ్ అంటే వైట్ లో చూడండి. నెక్స్ట్ మార్జిన్ టాప్, ఇక్కడ టాప్ నుంచి 10 పిక్సెల్స్, ఇక్కడ మై ఎడ్యుకేషన్ నుంచి కింద గ్యాప్ అనమాట. నెక్స్ట్ బాక్స్ షాడో అని వచ్చేసి 0 లెఫ్ట్, ఇట్లా నీకు కనిపిస్తుంది కదా 0 అంటే హారిజాంటల్ ఎక్స్ యాక్సిస్, 2px అంటే వై యాక్సిస్. ఆఫ్సెట్ వాల్యూస్ అంటారు, ఆఫ్సెట్ ఎక్స్, ఆఫ్సెట్ వై, బ్లర్ రేడియస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కలర్ వచ్చేసి బ్లాక్. యానిమేషన్ ఫేడ్ ఇన్ 1.5 సెకండ్స్ ఏస్ అనమాట. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తుంటే ఫేడ్ ఇన్ అనేది యానిమేషన్, మీకు ఆల్రెడీ ఫస్ట్ లో చెప్పింది, ఇక్కడ కనిపిస్తుంది కదా ఫేడ్ ఇన్. ఓపాసిటీ అనేది ఫస్ట్ గా ఏం కనపడకుండా తర్వాత కనపడుతుంది అనమాట. 1కి వచ్చేసరికి ఓపాసిటీ అనేది బాగా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ నీకు అర్థమైతే చెప్తా. నెక్స్ట్ వచ్చేసి ఏస్ అంటే ఫస్ట్ స్లోగా స్టార్ట్ అయ్యి తర్వాత ఫాస్ట్ గా ఎండ్ అయిపోవడం. అంటే యానిమేషన్ అనేది స్లోగా స్టార్ట్ అవుతుంది, తర్వాత ఫాస్ట్ గా ఎండ్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ టేబుల్ ట్యాగ్ లోని టీహెచ్ అంటే టేబుల్ హెడ్డింగ్, ఇక్కడ రాసాం కదా అది. నెక్స్ట్ టేబుల్ డేటా, బార్డర్ అనేది ఎంత ఉండాలి, 1px సాలిడ్ అంటే దీని అందరు బార్డర్ అనేది రావాలి 1px అంటే 1 పిక్సెల్ థిక్నెస్ తో సాలిడ్ ఈ కలర్ లో కావాలి. నేను దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు బార్డర్ కావాలంటే మీకు ఒక 15 పిక్సెల్స్ పెడితే మీకు ఇక్కడ బార్డర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, చూడండి ఇంక్రీజియన్ లో. అలాగా మీరైతే బార్డర్ అనేది ఎంత కావాలంటే చేంజ్ చేసుకోండి. నేనైతే 1 పిక్సెల్ పెట్టుకున్నా బాగుంటుంది కాబట్టి. నెక్స్ట్ ప్యాడింగ్ 10 పిక్సెల్స్ అంటే దీనికి గ్యాప్ అనమాట. నేను ఇంకా ఈ ప్యాడింగ్ ఒకసారి ఇంక్రీజ్ చేసి చూపిస్తా, ప్యాడింగ్ అంటే ఏమో తెలుస్తుంది బాగా. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ గ్యాప్ పెరిగింది కంటెంట్, అదే ప్యాడింగ్ అంటే. నెక్స్ట్ టెక్స్ట్ అలైన్ సెంటర్, ఇక్కడ కరెక్ట్ గా సెల్ మధ్యలో ఉన్న టెక్స్ట్, అదే టెక్స్ట్ అలైన్ సెంటర్ అంటే. నెక్స్ట్ టేబుల్ టీహెచ్ అంటే టేబుల్ లోని టీహెచ్ ఎలిమెంట్స్, ఇక్కడ రాసాం కదా క్వాలిఫికేషన్ ఇయర్ ప్లేయర్, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ మాత్రం చేంజ్ చేస్తుంది. నెక్స్ట్ ఫామ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫామ్ ట్యాగ్ లో రాసాం మొత్తం. ఓకే, ఇక్కడ ఇది నేమ్ నుంచి అంతా ఫామ్ ట్యాగ్ లో ఉంటది. ఆ ఫామ్ ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఈ కలర్ ఇచ్చుకున్నాం, తెలిసిందే. ప్యాడింగ్ అనేది 20 పిక్సెల్స్, గ్యాప్ ఇక్కడ నేమ్ కి ఇక్కడికి గ్యాప్ 20 పిక్సెల్స్, బార్డర్ రేడియస్ 8 పిక్సెల్స్ ఇస్తే ఇట్లా కలర్ వస్తుంది. నెక్స్ట్ బాక్స్ షాడో 0 ఎక్స్ యాక్సిస్, ఆఫ్సెట్ ఎక్స్, ఆఫ్సెట్ వై, బ్లర్ రేడియస్, తర్వాత కలర్, అది తెలిసిందే. నెక్స్ట్ యానిమేషన్ ఫేడ్ ఇన్ 2 సెకండ్స్ ఏస్ అన్నాం. ఫేడ్ ఇన్ అనే యానిమేషన్ 2 సెకండ్స్ లోపల ఫస్ట్ లో స్లోగా స్టార్ట్ అయ్యి తర్వాత ఫాస్ట్ ఫ్లో అవ్వాలి, అంటే లోడింగ్ యానిమేషన్ లెక్క అనమాట. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. ఇన్పుట్ టైప్ టెక్స్ట్ పెట్టింది మనం దీనికి. ఇన్పుట్ టైప్ టెక్స్ట్ పెట్టిందాన్ని, ఇన్పుట్ టైప్ ఈమెయిల్ పెట్టిందాన్ని, అండ్ టెక్స్ట్ ఏరియా అంటే ఇది. ఓకేనా, టెక్స్ట్ ఏరియా అంటే ఇది, మొత్తం టెక్స్ట్ ఏరియా ఇది. ఓకేనా, ఈ టెక్స్ట్ ఏరియా మొత్తం విత్ అనేది 100% పెట్టేస్తాం, అంటే మొత్తం ఆక్యుపై చేసామని చెప్తారు. ప్యాడింగ్ అనేది 10 పిక్సెల్స్, దీనికి గ్యాప్ 10 పిక్సెల్స్ ఇచ్చాం. ఓకేనా. నెక్స్ట్ మార్జిన్ టాప్ అనేది 5 పిక్సెల్స్, పై దానికి దీనికి గ్యాప్ 5 పిక్సెల్స్. మార్జిన్ బాటమ్ కింద దానికి 15 పిక్సెల్స్ గ్యాప్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ సెండ్ మెసేజ్ కింద 15 పిక్సెల్స్ ఉంటుంది. మెసేజ్ కి ఎంటర్ యువర్ ఈమెయిల్ కి 15 పిక్సెల్స్. నెక్స్ట్ ఈమెయిల్ కి ఎంటర్ యువర్ నేమ్ మధ్యలో 15 పిక్సెల్స్. అర్థమైందా. బార్డర్ అనేది 1px సాలిడ్, మీకు ఇష్టం వచ్చిన కలర్ ఇచ్చుకుంటాం.
ఓకేనా. నెక్స్ట్ బార్డర్ రేడియస్ 5 పిక్సెల్స్. ట్రాన్సిషన్ బార్డర్ అనేది ట్రాన్సిషన్ అవ్వాలి, బార్డర్ అనేది చేంజ్ అవ్వాలి, 0.3 సెకండ్స్ లో చేంజ్ అవ్వాలి. టెక్స్ట్ ఏరియా ఫోకస్ చేసినప్పుడు బార్డర్ కలర్ అనేది ఇక్కడ ఇక్కడ వచ్చింది కదా మీకు బ్లూ కలర్ లో, ఇది కోడ్ అన్నమాట. టెక్స్ట్ ఏరియా ఫోకస్ అంటే కర్సర్ అక్కడికి వెళ్ళి ఫోకస్ చేసినప్పుడు దాని యొక్క బార్డర్ అనేది చేంజ్ అవ్వాలి కలర్. 2 పిక్సెల్స్ థిక్ అవి సాలిడ్. అంటే సాలిడ్ అంటే లైన్ లెక్క డాటెడ్ ఉంటాయి, డాష్డ్ ఉంటాయి, చాలా ఉంటాయి. నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ పెట్టుకోండి. నెక్స్ట్ అవుట్ లైన్ నన్ చేసాం. ఓకేనా. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ సబ్మిట్. అంటే ఇన్పుట్ టైప్ సబ్మిట్ పెట్టింది మనం సెండ్ మెసేజ్. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియో చూస్తుంటే మీకు అన్ని బాగా అర్థమవుతాయి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది దీని ఒక బ్యాక్గ్రౌండ్ కలర్, ఈ సెండ్ మెసేజ్ లోపల బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇది పెట్టుకున్నాం, బ్లూ పెట్టుకున్నాం. మీరు దాని ఇది గ్రీన్ అయినా పెట్టుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. దాన్ని మీకు ఇష్టం వచ్చిన కలర్ ఏదైనా పెట్టుకోండి, ఇదే హ్యాష్ కోర్స్ వాడాలని లేదు, మీ ఇష్టం వచ్చిన కలర్ ఏదైనా పెట్టుకోండి. నెక్స్ట్ దాని ఒక టెక్స్ట్ కలర్ వైట్ పెట్టుకున్నా. ప్యాడింగ్ 10 px 20 px. లెఫ్ట్ నుంచి 10, టాప్ నుంచి 20 అట్లా. బార్డర్ నన్, బార్డర్ ఏం లేదు, నన్ చేసిన. నెక్స్ట్ బార్డర్ ఏరియా 5 పిక్సెల్స్ కర్వ్ అన్నమాట. ఇట్లా వస్తుందని చెప్పాను కర్వ్. కర్సర్ అనేది పాయింటర్, ఇక్కడ దాకా కర్సర్ చూడండి ఇట్లా టైప్ చేయడానికి వచ్చింది. ఇక్కడ మటుకు ఒక సింబల్ లా క్లిక్ చేయమని వస్తుంది, దాని కర్సర్ పాయింటర్ అంటారు. నెక్స్ట్ ట్రాన్సిషన్, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ట్రాన్సిషన్ అవుతుంది. చూసి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ట్రాన్సిషన్ అవుతుంది, కొంచెం ఇక్కడ డీప్ కలర్ లో కదా ట్రాన్సిషన్ అవుతుంది. నెక్స్ట్ ఎంతలో ట్రాన్సిషన్ అవ్వాలి, 3 సెకండ్స్ లో ట్రాన్సిషన్ అవ్వాలి. ట్రాన్స్ఫార్మ్ కూడా 0.3 సెకండ్స్, రెండు ఎట్ టైం అవ్వాలి. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ సబ్మిట్. దీనిపైన హోవర్ ఎఫెక్ట్, అంటే దీనిపైకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అవ్వాలి అండ్ స్కేల్ అవ్వాలి. స్కేల్ అంటే జూమ్. ఇప్పుడు నేను దీని కలర్ అనేది మీకు గ్రీన్ లో చేంజ్ చేస్తాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా. ఇప్పుడైతే నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు గ్రీన్ కలర్ లో చూసారా ఇలా. నెక్స్ట్ బటన్ ట్యాగ్ లో మనం రాసింది ఇది ఒకటే, సో ఇది బటన్ బ్యాక్గ్రౌండ్ అనేది అంతా గ్రీన్ ఇచ్చేసాం, అంటే ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్. నెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్. ప్యాడింగ్ 10 px 15 px. బార్డర్ అన్నిచ్చుకున్నాం. బార్డర్ రేడియస్ వచ్చి 5 పిక్సెల్ కరువు కోసం. నెక్స్ట్ ఫాంట్ సైజ్ 15 పిక్సెల్, దీని లోపల ఉన్న ఫాంట్ సైజ్, టెక్స్ట్ సైజ్. కర్సర్ అనేది పాయింటర్, దీన్ని కూడా క్లిక్ చేసే తర్వాత పాయింటర్. నెక్స్ట్ ట్రాన్సిషన్, బ్యాక్గ్రౌండ్ అనేది కలర్, బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవ్వాలి. ట్రాన్సిషన్ లో ఎంత రేపు లో చేంజ్ అవ్వాలి, 0.3 సెకండ్స్ లో చేంజ్ అవ్వాలి. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ 0.3 సెకండ్స్ లో చేంజ్ అవ్వాలి. ఓకే. నెక్స్ట్ హోవర్, బటన్ పైకి కర్సర్ వెళ్ళినప్పుడు ఏం అవ్వాలి, కలర్ అనేది చేంజ్ అవ్వాలి. స్కేల్ కొంచెం జూమ్ అవ్వాలి. నెక్స్ట్ హెచ్ఆర్ అంటే హారిజాంటల్ రూప్. ఇది ఒక లైన్ కనిపిస్తుంది మీకు, ఇది హారిజాంటల్ రూప్. దీని యొక్క బార్డర్ అనేది నన్ పెట్టేసాం. నెక్స్ట్ హైట్ అనేది 1 px ఇచ్చాం. దీనికి కావాలంటే ఇంచు పెంచుకోవచ్చు అనమాట మనం. కావాలంటే నేను 20 px ఇస్తాను, అప్పుడు మీకు బాగా కనిపిస్తుంది. ఇదిగో ఇట్లా మనకు కావాల్సినంత అయితే పెట్టుకోవచ్చు. నేను 1 px పెట్టుకున్నాను లైన్ కి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి దీని యొక్క కలర్ అన్నమాట. నెక్స్ట్ మార్జిన్ 30 px, అంటే టాప్ నుంచి ఇంత ఉండాలని. నెక్స్ట్ లెఫ్ట్ నుంచి 0 పిక్సెల్స్ తీసేసుకున్నాం. నెక్స్ట్ ఫోటో పీలో లాస్ట్ చైల్డ్, అంటే పారాగ్రాఫ్ ట్యాగ్ లో ఇది రాసింది లాస్ట్ చైల్డ్ అన్నమాట. టెక్స్ట్ అలైన్ అంటే సెంటర్ లాగా వెళ్ళిపోతుంది. ఫాంట్ సైజ్ 14 px. కలర్ ఇది మీరు కావాలంటే కలర్, టెక్స్ట్ కలర్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను మొబైల్ లో రెస్పాన్సివ్నెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్స్పెక్ట్ లోకి వెళ్తే ఇక్కడ నేనైతే డివైస్ అనేది అయితే సెలెక్ట్ చేసుకుంటాను. డివైస్ ఐఫోన్ ఎస్సీ. ఐఫోన్ లో అయితే మనకైతే మన వెబ్సైట్ అనేది ఇట్లా లోడ్ అవుతుంది. దానికి మనం రాసిన కోడ్ ఏంది, మ్యాక్స్ విత్ 600 పిక్సెల్స్. అంటే ఈ యొక్క డివైస్ విత్ అనేది 600 పిక్సెల్స్ అయినా అయి ఉండొచ్చు. 600 పిక్సెల్స్ లోపల అయినప్పుడు మాత్రమే ఈ స్టైల్స్ అనేది అప్లై అవుతాయి. అప్పుడు బాడీ యొక్క ప్యాడింగ్ అనేది 10 px. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 10 px, ఇక్కడ నుంచి ఇక్కడ 10 px గ్యాప్ ఉంటది. కావాలంటే నేను మీకు ఇంక్రీజ్ చేసి చూపిస్తాను, మీకు ఇప్పుడు మంచిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఒక 20 px పెడితే చూసారుగా గ్యాప్ పెరిగింది. ఇంకా అర్థం కాకపోతే 30 px. ఇదిగో కనిపిస్తుంది కదా, గ్యాప్ పెరిగింది ఇక్కడ, ఇక్కడ గ్యాప్ పెరిగింది. ఓకేనా. నేను బై డిఫాల్ట్ ఎంత ఉందో అంతగా పెట్టేస్తాను. 10 px గ్యాప్ రావాలి. నెక్స్ట్ ఫాంట్ సైజ్ అనేది 24 px. ఫాంట్ సైజ్ ఉంటుంది కదా 24 px చేంజ్ చేస్తుంది. ఇక్కడ మీరు కావాలంటే ఎంతకైనా చేంజ్ చేసుకోవచ్చు, మొబైల్ ఎంత కనపడాలనుకోండి అంత. నేను 30 px పెట్టాను అనుకో, ఫాంట్ సైజ్ కొంచెం పెరుగుతుంది. ఒకవేళ లేదు నాకు ఇంకా పెద్దది కావాలి 50 px పెట్టుకున్నాను అనుకో, ఇంకా పెరుగుతుంది. ఇలా మీకు ఎంత కావాలన్నా అంత చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓకే, నేను 24 px. H2 అంటే ఈ యొక్క సైడ్ హెడ్డింగ్ ఒక ఫాంట్ సైజ్ 18 px ఉండాలి, అంటే మొబైల్ లో. సో నేను చేంజ్ చేసుకున్నా.
నెక్స్ట్ టేబుల్లోని టీహెచ్ టేబుల్లోని టీడీ యొక్క ఫాంట్ సైజ్ అనేది తగ్గించేసా. ఇక్కడ ఎంత 14 పీఎక్స్ ప్యాడింగ్ కూడా 6 పీఎక్స్ పెట్టుకున్నా. ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఉంటుంది, ఇన్పుట్ టైప్ సబ్మిట్ ఉంటుంది. ఇన్పుట్ టైప్ సబ్మిట్ కి బటన్ కి విత్ అనే 100% ఎంత ఉంటుందో అంత మొత్తం విత్ అనే 100% ఆక్యుపై చేసి సెట్ చేసా. నెక్స్ట్ ఫాంట్ సైజ్ అనేది 15 పీఎక్స్ చేసిన. నెక్స్ట్ ఫామ్ ఒక ప్యాడింగ్ 15 పీఎక్స్ చేశా. అంటే ఫామ్ ఒక ప్యాడింగ్ అంటే ఫామ్ ఒక ప్యాడింగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 15 పీఎక్స్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు నేను ఫామ్ ఒక ప్యాడింగ్ ని ఇంక్రీజ్ చేస్తున్నా. ఇంకా అర్థమవుతుంది 25 పీఎక్స్ చేశాను. అంటే ఇక్కడ ఫామ్ చూసారా, ఇక్కడ లోపల గ్యాప్ అనేది పెరిగింది. ఇంకా ఇంక్రీజ్ చేసి చూపిస్తాను 40 పీఎక్స్ చూసాను. ఇక్కడ నుంచి గ్యాప్ పెరిగింది. నేను బై డిఫాల్ట్ ఎంత పెట్టుకున్నా అంత పెట్టుకున్నాను. ఓకే, ఇది ఇది మీ అయితే కంప్లీట్ రెస్పాన్సివ్నెస్ ఒక పోర్ట్ఫోలియో అనమాట. మీకైతే వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మన ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్ ఉంటాయి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.